కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ పేపర్ టైగర్. రచయిత శ్రీ ఎన్ఎస్ ప్రకాశరావు గారు. జీవితకాలం 1947 నుండి 1973. ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వీరు ఆ సమయంలోనే కథారచన కూడా చేశారు. వీరి కథలు ఎన్ఎస్ కథలు అనే కథా సంపుటిగా వెలువడ్డాయి. విశాఖ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యునిగా పనిచేశారు. విరసం పుట్టినప్పటి నుండి అందులో క్రియాశీలకంగా పనిచేశారు. ప్రస్తుత కథ 1971 జూలైలో స్వాతి మాసపత్రికలో ప్రచురించబడింది. అద్భుతమైన శైలితో కొనసాగే ఈ కథని వినండి. ఈ వర్షం ఇప్పుడిప్పుడే వదిలేలాగా లేదబ్బాయ్ అన్నారు నరసింహం గారు కిటికీలోంచి బయటికి చూస్తూ. ఆయనకి చాలా చిరాగ్గా ఉంది. నువ్వు ఇప్పుడప్పుడే నన్ను వదిలేలాగా లేదబ్బాయ్ అన్నట్టు వినిపించింది అబ్బాయికి. అబ్బాయి పేరు వరప్రసాదరావు. అతను ఆ గదిలో ఒక సోఫాలో కూర్చున్నాడు అనడం కంటే సోఫాను ఆనుకొని గోడ కుర్చీ వేసేయడనడం సబబు. తను కూర్చుంటే సోఫాకి ఏం నొప్పి పెడుతుందో, ఏ కుళ్ళు అంటుకుంటే నరసింహం గారు ఏం చేసేస్తారో అని భయపడుతున్న వాళ్ళ ఉన్నాడు అతను. ఆ సాయంకాలం అతను నరసింహం గారింటికి వస్తూ ఉంటే అల్లంత దూరంలో ఉండగానే టప్టపా చినుకులు పడడం ఆరంభించాయి. వాళ్ళింటికి వచ్చేసరికి అతని చొక్కా ఒంటికి అతుక్కుపోయింది. ఎత్తుగా దువ్విన జుత్తు అణగారిపోయి బుర్రకి అంటుకుపోయింది. నీళ్లతో కలిసి నూనె తలమేంచి కారి మొహం అంతా జిడ్డులా తయారైంది. నరసింహం గారి ఇంటికి వచ్చాక మెట్లెక్కి వరండాలో నుంచుని రుమాల్తో తల తుడుచుకోవాలో మొహం తుడుచుకోవాలో తేల్చుకోలేక మోచేతులు తుడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కాడు అతను. ఆ సమయంలో నరసింహం గారు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆయన కొడుకు, కోడలు, మనవలు అంతా ఏదో పార్టీకి వెళ్ళారు. కాలింగ్ బెల్ విని ఆయన తలుపు తీశాడు. తలుపు తీయగానే చామన చాయవాడు, జిడ్డు మోమువాడు, 2 పదుల వయసువాడు, బక్క పలుచనివాడు వరప్రసాదుడు కనిపించాడు. అతని రూపురేఖా విలాసాలు చూశాక లోపలకు రమ్మనాలో బయటే ఉంచి ఎవరికోసమని అడగాలో తేల్చుకోలేక డోర్ నాబ్ పట్టుకుని ఒక్క క్షణం అలా నిల్చుండిపోయాడాయన. నరసింహం గారిని చూడగానే వరప్రసాదరావు నోరు పెగల్లేదు. పెద్ద పులిని చూచినట్టు ఒక్కసారి జడుచుకున్నాడు. కనిపించగానే వినయంగా నమస్కారం చేయమని మరీ చెప్పి పంపించిన తాతగారి మాటే మర్చిపోయాడు. నరసింహం గారి మొహం చూస్తూనే ఎందుకో గాని గాబరా పడిపోయాడా కుర్రవాడు. నరసింహం గారికి ముఖంలో రంగులు మార్చడంలో ఓ ప్రాక్టీస్ ఉంది. ఆయన తన చిన్న మనవడితో ఆడుకుంటున్నప్పుడు ఎంతగా బోసి నవ్వులు చిందిస్తాడో అదే సమయంలో పని కుర్రాడితో మాట్లాడవలసి వస్తే అంత కటువుగానూ ఉండగలడు. పూర్వం కూడా తన క్లయింట్లతోనూ జడ్జీలతోనూ ఎంత మృదుమధురంగా మాట్లాడేవాడో తమ ఊళ్ళో రైతులతోటి కూలీలతోటి అంత కర్కశంగా మాట్లాడేవాడు ఆయన. ఎవరైనా కొత్త వాళ్ళను చూసి చూడడంతో విధిగా ఆయన ముఖంలో రంగులు మారుతాయి. అవతల వాడిని చూస్తూనే ఒక అంచనా వేసుకుంటాడు. దాంతో ముఖం ప్రసన్నంగా పెట్టడమా గంభీరంగా పెట్టడమా, ప్రసన్న గంభీరంగా పెట్టడమా అన్నది తేల్చుకుంటాడు. కానీ వరప్రసాదరావుని చూసి ఎలా ముఖం పెట్టాలో ఆయనకి వెంటనే తెలియక తటపటాయించాడు. ఇంతలో ఆ కుర్రవాడు జేబులోంచి ఓ ఉత్తరం తీసిచ్చాడు. అది చూస్తూనే అయోమయపు రంగులోంచి కొంచెం ప్రసన్నపు రంగులోకి మొహాన్ని మార్చుకున్నాడు నరసింహం గారు. రా లోపలికి అన్నాడాయన. తను వచ్చిన పని సగం అయిపోయినట్టేననిపించి చిన్న పొంగిపోయాడు వరప్రసాదరావు. కానీ వెంటనే నరసింహం గారు జోళ్ళు అంటూ అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఒక్కసారి కుంగిపోయాడు ఆ అబ్బాయి. ఆ కుర్రవాడి జోళ్ళు చిరు బురదతో ఉన్నాయి. ఆయన చెప్పబట్టి సరిపోయింది. కానీ అమ్మ బాబోయ్, ఆ జోళ్లతో లోపలికి వచ్చేస్తే ఇంకేమన్నా ఉందా అనుకుని మనసులోనే ఫెడీమని లెంపలు వాయించేసుకున్నాడు వరప్రసాదరావు. జోళ్ళు బయటే వదిలి లోపలికి వచ్చి సోఫా ముందు గోడ కుర్చీ వేశాడా కుర్రవాడు. సరిగ్గా కూర్చో, పర్వాలేదు అందామని
నోటిదాకా వచ్చింది కానీ మరెంచేతో నరసింహం గారు అనలేదు. ఆ కుర్రవాడి తాతగారు నరసింహం గారు చిన్నప్పుడు క్లాస్మేట్స్. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ చదువు లేకపోతే మన బతుక్కి మరో దారి తెన్ను లేదు, చదువుకోకపోతే మట్టి కొట్టుకుపోతాం సుమా అనుకుని కష్టపడి చదువుకున్న వాళ్లే. కానీ పెద్దలు చెప్పినట్టు రోజులందరికీ ఒకేలా ఉండవు కదా. నరసింహం గారికి రోజులు మారాయి, దశ మళ్ళింది. ఆ రోజుల్లో కుర్ర నరసింహాన్ని చూసి తన బాగు కోసం అవసరం వస్తే అమ్మ లేదు నాన్న లేడు, అన్నా చెల్లి ఎవరూ లేరు, లేరంటే లేరు అని ఈ కుర్రవాడు అనుకోగలడని ఎలా పసిగట్టారో కానీ పసిగట్టారు ఒక పెద్ద ప్లేడర్ గారు. అంత చిన్న వయసులోనే ఆ కుర్రవాడికి జ్ఞానోదయం కలిగినందుకు తెగ మురిసిపోయాడు ఆయన. ఆ తర్వాత నరసింహం గారు ఆ ప్లేడర్ గారింటికి ఇల్లరికపుటల్లుడిగా వెళ్ళాడు. మద్రాస్కి లా స్టూడెంట్గా వెళ్ళాడు. కోర్టుకి మామగారు జూనియర్గా వెళ్ళాడు. ఆ తరువాత ఎన్నెన్నో చోట్లకి ఎంతో గొప్పగా గర్వంగా వెళ్ళాడు. నరసింహం గారికి భగవంతుడంటే చెప్పలేనంత భక్తి. కానీ ఆయనకి మామగారంటే అంతకన్నా ఒక్క పిసరు ఎక్కువ భక్తి. ఆయన పావుగంట సేపు మాట్లాడాడంటే అందులో అరగంట సేపు మామగారిని గురించి రిఫరెన్సే ఉంటుంది. నరసింహం గారికి ఇప్పుడు ముగ్గురే మగపిల్లలు. ఆయన పెద్ద కొడుకు బొంబాయి దగ్గర ఏదో ఆయిల్ రిఫైనరీలో జనరల్ మేనేజర్ హోదాకి ఒకే ఒక మెట్టు కింద ఉన్నాడు. అందుగురించి నరసింహం గారు ఎప్పుడూ చిరాకు పడుతూనే ఉంటారు. రెండో కొడుకు ఈ ఊళ్ళోనే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. అతను ఇప్పట్లో ప్రొఫెసర్ అవ్వాలంటే ఇప్పుడు ప్రొఫెసర్గా ఉన్నాయన హఠాత్తుగా హరీమనడం ఒక్కటే మార్గం. అది తలుచుకున్నప్పుడల్లా నరసింహం గారికి ఆ ప్రొఫెసర్ పీక పిసికేద్దామా అన్నంత కోపం వస్తూ ఉంటుంది. మరి మూడోవాడు అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాడు. అమెరికాలో స్టూడెంట్ రివాల్ట్ గురించి ఎప్పుడైనా పేపర్లో చూసినప్పుడు కించిత్ గాభరా పడినా మొత్తం మీద నరసింహం గారికి ఆ చిన్నవాడిని గురించిన చింత ఏమీ లేదు. అదే సమయంలో నరసింహం గారు పుట్టింటి వాళ్ళ దశ కూడా మారింది. చదువు చదివి 4 రాళ్ళు సంపాదించి కుటుంబాన్ని లేవనెత్తుతాడనుకున్న నరసింహం నడి సముద్రంలో సంసారాన్ని వదిలి పూల పడవలో తన మానాన్న తను పారిపోతే ఆయన పెద్ద చెల్లెలు చాలా కాలం పెళ్లి కాక అలా ఉండి ఉండి ఆఖరికి ఉరిపోసుకు చచ్చిపోయింది. రెండో చెల్లి ఎవరో ముసలి ప్లేడర్ గారికి మూడో భార్యగా వెళ్ళిపోయింది. ఆయన అన్నయ్య టీబీతో తీసుకొని ఆ మధ్యనే పోయాడు. అన్నగారి భార్య పిల్లలు అంతా ఎక్కడుంటున్నారో ఏమైపోయారో ఎవరికీ తెలీదు. తండ్రి చిన్నప్పుడే పోయినా నరసింహం గారి తల్లి మటుకు చాలా కాలం పీనుగు బతుకు బతికింది. ముసలి ముద్ద అయిపోయి పక్క మీద బట్ట మార్చిన వాళ్ళు లేక ఆఖరవస్థలో మరీ ఘోరంగా రోజుకి 40 సార్లు మంచం దింపేస్తూ ఉంటే వీధరుగు మీద పారేస్తే బతికుండగానే చీమలు పట్టిపోయి ఈగలు ముసిరిపోయి దెయ్యపు చూపు వచ్చేసి మందు మాకులు లేక చల్లని మాట మాట్లాడే మనిషి లేక నానాయాతన పడి ఆవిడ ఆఖరికి ఆ దీనబాంధవుడి సన్నిధి చేరుకుంది. మరి అదే సమయంలో వరప్రసాదరావు తాతగారి దిశ కూడా మళ్ళింది. హఠాత్తుగా తండ్రి చచ్చిపోవడంతో ఇంటర్తోనే చదువు ఆపేశాడు ఆయన. ఆ తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. పిల్లలకింత తిండి పెట్టగలిగినవాడు చాలు అనుకుంటున్న మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయనకిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కొడుకు ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ నిచ్చెన జారి నీళ్ల ట్యాంకులో పడి చచ్చిపోయాడు. ఫ్యాక్టరీ యజమానులు మురిపించి ఇచ్చిన కాంపెన్సేషన్ చేజిక్కించుకొని అతని భార్య పుట్టింటికి చేరింది. రెండో కూతురు కాపురం పర్వాలేదు కానీ పెద్దదాని మొగుడికి స్థిరం లేదు. అతను నెల్లాళ్ళు ఉద్యోగం చేస్తే 2 నెలలు ఇంట్లో కూర్చుంటాడు. 2 నెలలు ఇంట్లో కూర్చుంటే 4 నెలల పాటు ఎక్కడికి పోతాడో ఏమిటో పత్తా లేకుండా పోతాడు. వాళ్ళకి 5 పిల్లలు. పెద్దవాడు వరప్రసాదరావు. వరప్రసాదుణ్ణి వాళ్ళ తాతగారే బీఎస్సీ దాకా చదివించారు. ఆకాడికే బ్రహ్మాండమైపోయింది. అంతకుమించి ఆయనకి శక్తి లేదు. అందుకే వరప్రసాదరావు ఉద్యోగ ప్రయత్నం మొదలుపెట్టాడు. 7-8 నెలల పాటు అతను ఉద్యోగం కోసం చెడతిరిగాడు. ఇతను ఉద్యోగం అడిగిన చోటల్లా
వాళ్ళు ఇతన్ని లంచం అడిగారు, రికమెండేషన్ లెటర్ అడిగారు. రెండూ అక్కర్లేని వాళ్ళు కులం అడిగారు. కులం సరిపోయిన చోట శాఖ అడిగారు. అన్నీ అడిగారు, కానీ ఇతను అడిగింది మట్టుకు ఇవ్వలేదు. అలాంటప్పుడు గోదావరి వరదలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి కుప్ప దొరికినట్టు నరసింహం గారు గుర్తొచ్చాడు. ఆయన గురించి తాతగారు చెప్పింది వింటూ ఉంటే కల్పవృక్షమో కామధేనువో మన తాతగారు బెస్ట్ ఫ్రెండ్ అన్నట్లు ఫీల్ అయ్యాడు వరప్రసాదరావు. మనవడి చేతికి ఉత్తరం ఇచ్చి పంపించారు తాతగారు. ఈ బాలకుడు నా మనవడని, వీడి తండ్రికి స్థిరం లేదని, అందువల్ల తల్లి నలుగురు పిల్లలు మలమల మాడిపోతున్నారని, మీ పిల్లల ద్వారా కానీ మీకు తెలిసిన పెద్దవాళ్ల ద్వారా కానీ చిన్నదైనా సరే ఏదో ఉద్యోగం ఒకటి ఇప్పిస్తే చచ్చి మీ కడుపున పుడతానని, ఈ ఉపకారం చేసి పెట్టినందుకు ఆ అనాథరక్షకుడు మీకు ఇందుకు 1000 రెట్లు మంచి చెయ్యకపోడని, స్వయంగా వచ్చి కష్టసుఖాలు చెప్పుకొందికి తన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదని ఆ ఉత్తరంలో ఉంది. వరప్రసాదరావు సోఫాలో సరిగా కూర్చుందామని 2-3 సార్లు అనుకున్నాడు. కానీ ఎందుకో భయపడిపోయాడు. తలెత్తి చూశాడు. నరసింహం గారు ఉత్తరం చదువుతున్నాడు. ఆయన వెనకాల గోడ మీద ఫోటో చూసి గతుక్కుమన్నాడు ఆ కుర్రవాడు. ఆ ఫోటో అందమైన ఫ్రేమ్లో బిగించి ఉంది. అది ఎవరో పెద్ద మనిషి ఫోటో. ఆ పెద్ద మనిషి ముఖం గంభీరంగా పెట్టబోయి భయంకరంగా పెట్టినట్టు ఉంది. పెద్ద తలపాగాతో ఆయన తల 2 పెరిగినట్టు కనిపిస్తోంది. దోసగింజంత బొట్టు ఆయన కనుబొమ్మల మధ్య మెరుస్తోంది. ఎక్కుపెట్టిన ఆయన మీసాలు ఎవరివో తెచ్చి అతికించుకున్నట్లు వికృతంగా ఉన్నాయి. నల్లటి చీకటి కోటులోంచి బయటకు వచ్చిన ఆయన కంఠం తెల్లగా సున్నం వేసుకున్నట్లు ఉంది. మొత్తం మీద ఆ ఫోటోలోని విశేషం ఏమిటో కానీ దానివైపు మరొక్క మారు చూడ్డానికి భయపడ్డాడు వరప్రసాదరావు. నరసింహం గారు ఉత్తరం చదివి మడిచి టీపాయ్ మీద పెడుతూ ఒక నిట్టూర్పు విడిచాడు. పరధ్యానంగా ఉన్న వరప్రసాదరావు ఫోటోలో ఉన్నాయనే నిట్టూర్చాడు అనుకుని ఉలిక్కి పడ్డాడు. అయితే ఇప్పుడు మీ తాతకు ఒంట్లో కులాసాగానే ఉందా? అఫ్కోర్స్, ఓల్డ్ ఏజ్ నా ఇడువాడు. నాకు ఈ మధ్య ఒంట్లో బాగుంటం లేదు అబ్బాయి. మా పిల్లలు ఇంకా మీరు కోర్టుకు వెళ్ళడం ఏమిటి నాన్నారు అంటే ఏడనర్థం నుంచి ప్రాక్టీస్ వదిలేశాను. మీ తాత ఇంకా ఏదైనా పనిచేస్తున్నాడా అని ఏదో ఆలోచిస్తున్న వాళ్ళ ఆగిపోయాడు నరసింహం గారు. వరప్రసాదరావు ఏం మాట్లాడలేదు. అతనికి ఇందాక నుంచి చేతులు ఎక్కడ పెట్టుకోవడం అన్నది పెద్ద సమస్య అయిపోయింది. సోఫా మీద చేతులు పెట్టడానికి అతనికి భయంగా ఉంది. ముణుకుల మీద పెట్టుకుంటే కూర్చోవడం కష్టంగా ఉంది. దానికి తోడు రాగానే నమస్కారం చేయలేదన్న విషయం అతనికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. మహా పాపకార్యం ఏదో చేసినట్టు భయపడిపోయాడు. ఇప్పుడు మధ్యలో నమస్కారం చేస్తే ఏం బాగుంటుంది? మరింక ఉండబట్టలేక పైకే అనేశాడు. నేను ఎవరితో చెప్పాలంటే వాళ్ళతో చెప్తానబ్బాయి, కానీ చూడు వెధవ రోజులు ఎలా ఉన్నాయంటే మన ఎదురుగుండా అలాగే సార్ తప్పకుండా అన్న వెధవలే వెనకాతలకెళ్ళి మన మాటే మర్చిపోతారు. పూర్వపు రోజులు కావు కదా. ఓ మాట అన్నారు అంటే దాని మీద నిలబడతారు అని నమ్మడానికి. నాకేమిటంటే ఓసారి చెప్పిన తర్వాత అది జరగకపోతే నన్నే ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాను. అడిగి లేదనిపించుకోవడం కంటే ఊరుకోవడం ఉత్తమం అనిపిస్తోంది నాకు వీళ్ళని చూస్తుంటే. పోనీ మావాడితో చెప్దామంటే అవడానికి మావాడు అసిస్టెంట్ ప్రొఫెసరే అనుకో, కానీ వాడి నెత్తి మీద మరో వెధం ఉన్నాడు కదా. నా అనుమానం మా వాడి చేతిలో ఏమన్నా ఉందా అని. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, అంతా ప్రొఫెసర్ ఇంటికే. వాడి కొడుకు కోడలు వెస్ట్ జర్మనీ నుంచి తిరిగి వస్తే చూడ్డానికి వెళ్ళారు. తప్పదు కదా మరి. మనవాడు చేయగలిగిన పని అయితే నిమిషాల మీద చేయిస్తాను. ఈ కాలపు కుర్రవాళ్ళలా కాదు. ఇప్పటికి కూడా వాళ్ళంతటి వాళ్ళు అయిపోయాక కూడా నన్ను కన్సల్ట్ చేయందే ఒక్క పని చేయరు అని మళ్ళీ ఆగిపోయాడాయన. తనేం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు వరప్రసాద్. ఇంతకీ ఈ ముసలాయన ఎవరితోనైనా చెప్తాడా చెప్పడా? కర్ర విరుగుతుందా, పాము చూస్తుందా? ఈ గోడ మీద పిల్లి ఎటు దూకుతుంది, అట ఇట. మొహం అంతా జిడ్డు కారుతూ చిటపట్లాడుతోంది వరప్రసాదరావుకి. కానీ తుడుచుకుంటే స్టైల్గాడు అనుకుంటారో ఏమిటో అనుకున్నాడు అతను. ఈ రోజుల్లో వెధ ఒకరు
అన్నిటికీ కరువే. తిండికి కరువే, ఉద్యోగాలకి కరువే. ఐ టెల్ యూ వన్ థింగ్, నేనింత చదువుకున్నాను, అంత చదువుకున్నాను, నాకు ఈ ఉద్యోగం సరిపోదు అనుకుంటే మరి లాభం లేదబ్బాయి. ఏదో ఒకటి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. టు టెల్ యూ ఫ్రాంక్లీ, నా పిల్లలు ఎవరి కోసం కూడా జాబ్స్ కోసం ట్రై చేయలేదు. కావాలన్నంత వరకు చదువులు చెప్పించాను. ఆ తర్వాత వాళ్ళ అదృష్టం బాగుంది. భగవంతుడి దయ వల్ల వాళ్ళే ఏవో మంచి ఉద్యోగాలే సంపాదించుకున్నారు. ఎవ్వరూ నాకేమీ పంపించక్కర్లేదు. మొన్నటిదాకా నేను మా ఫాదర్ ఇన్లా ఇక్కడే ప్రాక్టీస్ చేయడం చేత ఈ ఊరొదిలి ఉండడం నాకు ఇష్టం ఉండదు. కానీ నా పెద్ద కొడుకు పిల్లలు గ్రాండ్ పాపా మా ఇంటికి రండి రండి అని పిలుస్తారు. కొన్నాళ్ళు బాంబే వెళ్ళి వాళ్ళతో ఉంటాను. మరింక మూడోవాడు ఎప్పుడూ ఆ ఇద్దరు అన్నయ్యల దగ్గరైనా ఉంటారు, నాతో పాటు అమెరికా వచ్చేయండి అని ఒకటే ఉత్తరాల మీద ఉత్తరాలు దంచేస్తున్నాడు. నువ్వు నా యంగెస్ట్ సన్ ఎరుగుదువా అని ఆగాడు నరసింహం గారు. తమ చిన్న కుమారుని తలుచుకోవడం వల్ల కాబోలు ఆయన ముఖంలో చిన్న దరహాసరేఖ మెరిసింది. ఉన్నట్లుండి గదంతా చీకటైపోయింది. బయట వాన కురుస్తూనే ఉంది. వరప్రసాదరావు కూర్చున్న సోఫా మీద వెనకాతల కిటికీలోంచి చిన్న తుంపర పడుతోంది. గొప్ప స్మార్ట్ ఫెలోలే. చిన్నప్పుడు వాళ్ళ తాతగారు పెద్దయ్యాక నువ్వేం చేస్తావురా తాత అని అడిగితే నేను అమెరికా పోతాను తాతగారు అనేవాడు. సిల్లీ ఫెలో. చిన్నప్పటి నుంచి వాడు అదేమిటో అమెరికా పోతాను అంటూ ఉండేవాడు. అఫ్కోర్స్ హీజ్ లక్కీ. భగవంతుడి దయవల్ల వాడికి స్టేట్స్లో సీట్ వచ్చింది. స్కాలర్షిప్ ఇవ్వనన్నారు. పోండి వెధవల్లారా, దరిద్రులకి ముష్టి వాళ్ళకి మీ స్కాలర్షిప్లు కానీ నా కొడుకేం కర్మగాలింది అని నేను పంపించేశాను. గొప్ప తమాషా ఏమిటంటే అసలు వాడు వెళ్లే వరకు నాకు తెలీదు. నేను కోప్పడతానని నాతో చెప్పకుండానే వాడు అప్లై చేశాడు. సీట్ వచ్చిన తర్వాత నాన్నారు వెళ్తాను అని నా దగ్గర గునిశాడు. వై షుడ్ ఐ కమ్ ఇన్ హిస్ వే? బాగుపడతా నాన్న అంటే వద్దనే ఫాదర్ ఎవడైనా ఉంటాడా? వెంటనే పంపించేశాను. ఆ తర్వాత నాకు ఇక్కడే అన్ని ఫెసిలిటీసు ఉన్నాయి, ఇక్కడే సెటిల్ అయిపోతాను నాన్నారు అన్నాడు. సరేనయ్యా అన్నాను. ఇదిగో చెప్తున్నాను అబ్బాయి, ఇది మన ఊరా? అది కాకపోయిందా? ఎక్కడో ఓ చోట హాయిగా సుఖంగా బతికితే అంతే చాలు. ఇక్కడికన్నా సుఖంగా ఉంటుందంటే చంద్రమండలానికి పోతానన్నా నేను వద్దన్ను. 3 ఏళ్లకోసారి మన వైపు వస్తూనే ఉంటాడు. ఎందుకు? ఏం బావుకోవాలని రావడం చెప్పు? వేలకు వేలు ఎయిర్ సర్వీసెస్కి పోయడం తప్పిస్తే. అయినా ఏమిటో ఎక్కడికి పోయినా మనవాళ్ళు అంటే అభిమానం పోకపోవడమే పిటి అని గుక్క తిప్పుకున్నాడు నరసింహం గారు. అమెరికాలో ఉన్న ఆ తృతీయ పుత్రరత్నాన్ని కళ్ళారా చూడలేకపోయినందుకు నొచ్చుకున్నాడు వరప్రసాదరావు. ఒక్క గడియ అతను తన ఇంటికి రాని తండ్రిని, మంచం వదలని తాతగారిని, ఏడుపు ఆపని అమ్మని మర్చిపోయి నరసింహం గారే తన తాతగారైతే ఎంత బాగుండునో కదా అనుకున్నాడు. అందులోకి నరసింహం గారు తన కుటుంబ వ్యవహారాలన్నీ తనతో అంత ఇంటిమేట్గా చర్చించడం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. అంత పెద్ద ఆయన తను వచ్చినందుకు విసుక్కోవడం లేదు, అదే చాలు అనిపించింది అతనికి. వరప్రసాదరావు వీపు మీద వానజల్లు ఉండి పడుతోంది. అంతకంతకీ వాన ఎక్కువైపోతోంది. చిన్న మెరుపు మెరిసింది. జల్లు కొట్టేస్తోంది అబ్బాయి అన్నాడు నరసింహం గారు అని ఒక్క క్షణం వరప్రసాదుడి వైపు చూశాడు. అవును నిజమే, జల్లు కొట్టేస్తోంది అన్నట్లు బుర్ర ఊపాడు ప్రసాదరావు. చిన్న విసుగులాంటి మూలుగుతో సోఫాలోంచి లేచాడు నరసింహం గారు. చుట్టూ తిరిగి వెళ్ళి ప్రసాదరావు వెనకాతలు ఉన్న కిటికీ అద్దాల తలుపులు మూసేశాడు. పూని పుచ్చుకొని ఒక్క లెంపకాయ కొట్టినట్టు అనిపించింది ప్రసాదరావుకి. అతని గుండెలు అతి వేగంగా కొట్టుకున్నాయి. తల తీసి ఎక్కడైనా పెట్టేద్దాం అనిపించింది అతనికి. అద్దాల తలుపుల్లోంచి బయటకు చూస్తూ, ఈ వర్షం ఇప్పుడప్పుడే వదిలేలాగా లేదబ్బాయి అన్నారు నరసింహం గారు. ఎక్కడో దూరంగా పిడుగుపడింది. నువ్విప్పుడప్పుడే నన్ను వదిలేలాగా లేవబ్బాయి అన్నట్టే వినిపించింది వరప్రసాదరావుకి. ఉన్నట్లుండి అతనికి వెన్నుపూసలోంచి వణుకు ఆరంభమైంది. బయట హోరున వాన కురుస్తోంది. ఉండుండి ఆకాశం పెద్ద వెలుగుతో చీల్చుకుంటోంది. దూరంగా గేటవతల వీధిలో దీపస్తంభానికి కట్టిన గేదె ఒకటి తడిసిపోతోంది. దాని ముందు వేసిన గడ్డి పరకలు నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటే వెర్రిముండలా చూస్తూ ఉండిపోయిందా గేదె.
ఎక్కడి నుంచో కుక్కపిల్ల ఒకటి తడిసిపోయి చలిక్కవ్వలు కుయ్యి కుయ్యమని అరుస్తోంది. గదిలో ట్యూబ్లైట్ వేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు నరసింహం గారు. టింగ్ టింగ్మని చప్పుడు చేస్తూ గుప్పును వెలిగింది ట్యూబ్లైట్. మూలని నక్కి ఉన్న ఎలకని టార్చ్ లైట్ వేసి మరీ పిల్లి పట్టుకున్నట్టు అనిపించింది వరప్రసాదరావుకి. చిరుచలితో ఉన్న ఆ కుర్రవాణ్ణి చూస్తే తువ్వాలిచ్చి తల తుడుచుకోమని చెప్దామన్న ఆలోచన నరసింహం గారికి మెరుపులా మెరిసింది. కానీ అంతలోనే ఆ ఆలోచన చప్పగా చల్లారిపోయి అంతరాంతరాల్లో ఎక్కడో ఇరుక్కుపోయింది. మా ఫాదర్ ఇన్ లా నువ్వు ఎరుగుదువా? నరసింహం గారి వైపు చూశాడు ప్రసాదరావు బితుకు బితుకుమంటూ. ఆయన ఒక్క పిసరు వెనక్కి తిరిగి తన వెనకాతలో ఉన్న ఫోటోను చూశాడు. ఆ ఫోటోను చూస్తూనే నరసింహం గారి ముఖం ఒక విధమైన తేజస్సుతో వెలిగిపోయింది. వరప్రసాదరావు మళ్ళీ ఆ ఫోటో చూశాడు. అతను ఇంతకు ముందు గమనించలేదు, కానీ ఆ బొమ్మలోని పెద్ద మనిషి చిన్న నవ్వు నవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ నవ్వు శవం నవ్వినట్టుండి పరమ భయంకరంగా ఉంది. కళ్ళు దించేసుకున్నాడు ప్రసాదరావు. నరసింహం గారు గొంతు సవరించుకున్నారు. నువ్వెరుగవులే, మీ తాతగారికి బాగా తెలుసు. కానీ అబ్బాయి చెప్తున్నాను, అలాంటి మనిషి 100కో 1,000కో ఒక్కరుంటారు. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారు, ఎంత జ్ఞానం సంపాదించారు. ఆయన్ని చూస్తూ ఉంటే మనం ఎప్పటికైనా ఈయన సంపాదించిన జ్ఞానంలో 100వ వంతు సంపాదించగలమా అని నాకు అనిపించేది. కానీ చెప్తున్నాను విను, నెవర్ ఇన్ మై లైఫ్ నేను మాత్రం ఇప్పటిదాకా సాధించలేకపోయాను. అంత పండితుడైన అలాంటి దైవభక్తుణ్ణి మళ్ళీ మరోడిని చూడలేదు. ఆ రోజుల్లో చదువుకున్న ప్రతి గాడిద దేవుడు లేడు దెయ్యం లేదు అంటూ బయలుదేరుతున్నారు. కానీ వీళ్ళందరూ లేడనేస్తే లేకుండా పోతాడా ఏమిటి? వాట్ డు యూ సే? నువ్వు నమ్ముతావా నమ్మవా అని అడిగాడు నరసింహం గారు. వరప్రసాదరావు ఏదో చెప్దామని నోరు విప్పాడు. కానీ అతను చెప్దామనుకున్న ముక్కలు గొంతుకు అడ్డం వచ్చి గుటకతో మింగుడు పడిపోయాయి. నరసింహం గారు ఏమనుకున్నారో ఏమో మళ్ళీ మొదలెట్టాడు. మాట వరుసకి నా ఎల్డెస్ట్ సన్, నా డాటర్ ఇన్లా, వాళ్ళ పిల్లలు అంతా చదువుకున్న వాళ్ళే. బట్ దే ఆర్ ఆల్ గాడ్ ఫీరింగ్ పీపుల్. ప్రతి ఏడు పిల్లలకి పరీక్షలు అయిపోగానే మన వైపు వస్తారు. మా పెద్దవాడు మగపిల్లలు అంతా తిరుపతిలో తలనీలాలు సమర్పించుకు మరీ వెళ్తారు. అందులోనూ నా ఎల్డెస్ట్ గ్రాండ్ సన్ అచ్చు మా ఫాదర్ ఇన్లా పోలికే వాడిది. వాడు బాంబే ఐఐటీలో కెమికల్ టెక్నాలజీ చదువుతున్నాడు. వాడు మరి ఏ పని చేసినా ఆ 7 కొండల వాడిని తలుచుకొందే చేయడు. చెప్పొచ్చేది ఏమిటంటే మా మామగారికి అంత దైవభక్తి. వరప్రసాదరావు నోరు కొంచెం వేళ్లాడేసుకుని వింటున్నాడు. వింటున్న కొద్దీ అతనికి వెన్నుపూసలో వణుకు ఎక్కువవుతుంది. ఆయన కోర్టుకెళ్తే అర్ధణా కేసులు అణా కేసులు ఎప్పుడు చూసేవారు కాదు. నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లోనే నాతో చెప్పారు, నాయనా నరసింహం, మనకున్న ఆస్తి ఇప్పటికైనా ఎప్పటికైనా చదువు ఒకటే కదా, అంచేత మనం మన చదువు సంఖ్యల్ని అలగా వెధవులకి అడుక్కు తినే వెధవులకి దానం చేస్తే ఆఖరికది మనకే బెడిసికొట్టి మనల్ని కూడా వాళ్ళతో తత్తుల్యుల్ని చేసేస్తుంది. అందుకే అపాత్ర దానం కూడదన్నారు. మరింక బతకలేమంటావు? ఈ వెధవ మురికి కేసులు ముష్టి కేసులు చూసుకుంటూ బతకడం కన్నా ఆ పరమేశ్వరుడి సాన్నిధ్యానికి పోవడం నయం కాదు అన్నారు. అంతే, అన్నమాట నిలబెట్టుకున్నారు. ఆ వేళే నేను వెంకటేశ్వరుడి సాక్షిగా ఒట్టు వేసుకున్నాను. అది ఖూనీ కేసు కానీ ప్రోనోట్ కేసు కానీ పార్టీ వచ్చి బాబు రక్షించు అని అడిగితే అబ్బి ఇంత అవుతుంది అని చెప్పి డబ్బుకి డబ్బు కరాఖండిగా పుచ్చుకునేవారు. పనికి పని కరాఖండిగా చేసేవారు. ఎక్కువగా మాట్లాడుతున్నానేమోనని సందేహం వచ్చి ఒక్క క్షణం ఆగారు నరసింహం గారు. కానీ చెప్తున్నది హై క్లాస్ డిగ్నిఫైడ్ లైఫ్ గురించే కానీ లో క్లాస్ రెచెడ్ లైఫ్ గురించి కాదు కదా. చిన్న నవ్వు నవ్వి, ఇప్పుడు తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది. ఓసారి నా చిన్నతనంలో అమాయకంగా నేను ఆయన్ని అడిగాను, అయితే మామగారు, ఖూనీ చేసేవాడిని రక్షిస్తే అది దుష్టరక్షణ అవుతుంది కదా, అది పాపం కాదా అని. ఆ ప్రశ్నకి, అబ్బాయి చెప్తున్నాను,
మరెవరైనా అయితే ఊరంత కోపం తెచ్చేసుకునేవారు. కానీ ఆయన మాత్రం అంతా విని చిన్న నవ్వు నవ్వి, అది కానే కాదోయ్, మనం చేస్తున్నదేమీ లేదు. ఆ చచ్చిపోయినవాడు వీడి చేతిలో చావాల్సి ఉండి, వీడికి వాణ్ణి చంపాల్సి ఉండి, వీడు బతకవలసి ఉండి మన దగ్గరకు రావాల్సి ఉన్నప్పుడు మధ్యలో మనం ఎవళ్ళమోయ్. దుష్టరక్షణ అవునా కాదా అని ఆలోచించడానికి, ఆ జగత్పాలకుడి చర్యల్ని ప్రశ్నించడానికి నువ్వు కానీ నేను కానీ ఎవళ్ళమోయ్. ఎవడి కర్మ పరిపాకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఆయన సులువుగా చెప్పారు అన్నారు నరసింహం గారు. అలా గోడ కుర్చీ వేయడం వల్ల వరప్రసాదరావు కాళ్ళు తిమ్మిరెక్కి వణుకుతున్నాయి. మెడ నొప్పెడుతోంది. తలెత్తి చూశాడు. ఎదురుగా ఫోటోలో ఉన్నాయన బతుకులో ఇంకా అంతు చూడాల్సినవి ఎన్నో ఉండగా అప్పుడే ఇలాగ చచ్చి శవాన్నైపోయానే అన్న అసూయతో బతికున్న వాళ్ళని శపిస్తున్నట్టు చూస్తున్నాడు. వెంటనే కళ్ళు తిప్పేసుకున్నాడు వరప్రసాదరావు. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే, ఆయన లా పుస్తకాలు ఎంత క్షుణ్ణంగా చదివారో ధర్మశాస్త్రాలు, శృతులు, స్మృతులు అంత క్షుణ్ణంగానూ చదివారు. ఎప్పుడూ చదువు చదువు చదువు, చేస్తే కోర్టు పని చేయడం, లేకపోతే ఒక పుస్తకం చదువుతూ ఉండడం. ఆఖరి రోజు దాకా ఆయన కోర్టుకు వెళుతూనే ఉన్నారు. ఆ ఫోటో పోయిన వెంటనే తీసింది. ఓసారి ఇలాగే నరసింహం గారు టక్కుమని ఆగిపోయాడు. బయట వరండాలో ఏవో మాటలు వినిపించాయి. అంతలోనే ఎవరో తలుపు దబదబా కుట్టారు. నరసింహం గారికి చాలా చిరాకేసింది. కాల్బెల్ ఉంటే తలుపు పోతారు అంటూ లేచి వెళ్ళాడు ఆయన. సోఫాలో సరిగా కూర్చుందామనుకున్నాడు వరప్రసాదరావు. కానీ వెంటనే ఇంతసేపు ఒకలా కూర్చుని ఇప్పుడు ఒకసారి దర్జాగా కూర్చుంటే బాగుంటుందా అని ధర్మ సందేహంలో పడ్డాడు. వరండాలో లైట్ వేసి తలుపు తీశాడు నరసింహం గారు. తలుపు తీసిన నరసింహం గారికి అవతల వరండాలో వానలో తప్ప తడిసిపోయిన ఒక ముసలివాడు, ఒక పడుచు పిల్ల కనిపించారు. ఒంటికి గుడ్డలు అంటుకుపోయి ముసలివాడి ఎముకలు, పడుచుపిల్ల వంపులు నరసింహం గారికి స్పష్టంగా కనిపించాయి. నరసింహం గారి మొహంలో మారుతున్న రంగుల్ని ఆ మనిషి గమనించలేదు. వర్షంలో తడిసిపోనాం, మా తాతకి జ్వరంగా ఉంది, కూసింతసేపు లోపల కూసుంటాం బాబు అంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఓ మెరుపు మెరిసింది. నరసింహం గారికి మొదట అర్థం కాలేదు. ఎవరు నువ్వు, ఏమిటి కావాలి అని ఆయన గర్జించినట్టు అడిగాడు. మా తాతకి జ్వరం, వర్షం తగ్గేదాకా లోపల కూసుంటాం బాబు. దాదా ముసలి అందా మనిషి మళ్ళీ. నరసింహం గారికి అంతా అర్థమైంది. ఎక్కడో పిడుగు పడింది. నించో, ఎవడొద్దన్నాడు, నించోండి అన్నాడాయన కొంత తగ్గి. వరండాలో జల్లు కొట్టేస్తున్నది బాబయ్య, మా తాత తడిసిపోతున్నాడు, జ్వరంగా ఉంది బాబు, ఒక్క సెటం కూసుండి పోతాను తండ్రి. బాగుంది, ఏదో సామెత చెప్పినట్లుంది, గదిలో దూరిపోతానంటుందే, ఏంటి పిల్ల, వరండాలో నుంచోమంటే నీకు కాదు అంటూ తలుపు వేసేశాడు నరసింహం గారు. బాబు బాబా బాబు అంటూనే ఉందా మనిషి. పోనీ ఎక్కడ నుంచుందాం, పోన్లేయే అంటూ ముసలతనవి కాబోలు నూతిలోంచి వచ్చినట్టు మాటలు వినిపించాయి. నరసింహం గారు రొప్పుతూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. చూడు, ఆ ముండ అథారిటీ లోపలికి వచ్చేస్తుందిరా, లోపలికి. ఇదేం ధర్మసత్రం అనుకుందో, దీని బాబుగారు కట్టించిన ఇల్లు అనుకుంటోందో. ఆ ముసలి వేధ చూడు, ఇప్పుడు మరో క్షణంలోనో అన్నట్టున్నాడు. వరండాలో నించోనిస్తే గదిలోకి వస్తానంటుంది, ఆ తర్వాత దాని సొమ్మేం పోయింది, ఆ జబ్బు వెధవకి మంచం వేయమంటుంది. నాయనా బాబు అని బతిమాలితే లొంగిపోయి లోపలికి రాణిస్తాననుకుంటుంది కావులు, దొంగముండ. పోనీ కదా అని రాణిస్తామనుకో, తీరా ఆ ముసలాడు ఎక్కడే గుట్టుకుమంటే వెధవకి ఏం రోగమో ఉష్ణం అంటుంది, ఏమో ఏ విషజ్వరమో ఎవరికి తెలుసు. అయ్యో పాపం అనుకుంటే ఆ వెధవ రోగాలన్నీ మన ఇంట్లో ప్రవేశించి మనల్ని పీక్కు తినేస్తాయే. ఆ వెధవలకైతే పర్వాలేదు, రెండికి మొండికి ఓర్చేసి ఉంటారు. వర్షం వస్తే వరండాలో నుంచోమన్నాను కదా, మరోడైతే గేటు దాటి లోపలికి ఎందుకు వచ్చామని తెగిలేసును. ముసిలాడు బాగా తడిసిపోయినట్టున్నాడు, ఊరికే వణికిపోతున్నాడు. జబ్బులు వచ్చాయంటే రావు మరి.
ఓ చదువా సంధ్య వాళ్ళకాడ వసిందెబ్బా మళ్ళీ వెధవ ఇంటిల్లిపాదికి సంపాదిస్తారు. ఓ కాణి మిగల్చడం ఏమన్నా ఉంటుందా? అదేమీ లేదు. తాగేసి తందనాలాడడం. పోనీ ఉంటున్న చోట ఏమన్నా శుభ్రం అది ఉంటుందా? జబ్బులు వచ్చాయంటే వాటిదే తప్పు. గుక్క తిప్పుకున్నాడు నరసింహం గారు. వరప్రసాదరావుకి నరసింహం గారి వైపు చూడ్డానికే భయం వేస్తోంది. సరిగ్గా వెనకాతల ఆయన తల మీద ఉన్న మామగారి బొమ్మ ఆయన్ని ఆవహించిన దెయ్యంలా కనిపించింది అతనికి. తిమ్మిరెక్కిన కాళ్ళు స్వాధీనంలోకి రావడం లేదు. లేస్తే తూలి పడిపోతానేమో అని అనిపించింది అతనికి. చెప్పలేమబ్బాయి, కీలెంచి మేలెంచమన్నారు. ఆ ముసలాడికి నిజంగా జ్వరం లేదేమో. ఇద్దరు దొంగ వెధవలేమో, ఎవడు చెప్పగలడు? అందులోనూ ఈ రోజుల్లో దొంగతనానికి 1,00,000 మార్గాలు. కాయ కష్టం చేసి బతకడం మానేసి దోచేసుకు బతికేద్దాం అనుకునే వెధవలకి మరి ఈ పోలీసులు, ఈ కోర్టులు లాభం లేదబ్బాయి. నన్ను అడిగితే దొంగ వెధవలు దొరికితే నలుగురు కలిసి చితకతన్నెయ్యాలి. అట్టే మాట్లాడితే అక్కడే కాల్చిపారేయాలి. దెబ్బతో మరెవడో దొంగతనాలకు దిగడు. నరసింహం గారి ముఖం ఎర్రగా దుంపలా అయిపోయింది. ఆవేశంలో ఊగిపోతున్నాడు ఆయన. బయట వానకి గాలి తోడైంది. ఊరు వాడ ఏకమైపోయేంత వాన కురుస్తోంది. వరండాలో మాటలు వినిపించడం లేదు. వరండాలో వదిలేసిన జోళ్ళు ఓసారి గుర్తుకొచ్చాయి. కానీ ఆ భయంలో, ఆ చిరుగాలిలో ఆ మాటే మర్చిపోయాడు వరప్రసాదరావు. ఇంతలో మళ్ళీ తలుపు దబదబా బాదారెవరో. ఈసారి ఆగకుండా బాతున్నారు. వరప్రసాదరావు లేచి వెళదామనుకున్నంతలో చివాలన నరసింహం గారే వెళ్ళాడు. ఆయనకి అరికాల మంట నెత్తికెక్కింది. వరప్రసాదరావు గుండె ఒక్కసారి కొట్టుకోవడం మానేసి మళ్ళీ గబగబా కొట్టుకుంది. ప్రళయవేళ రుద్రుడిలా ఉన్నారు నరసింహం గారు. నరసింహం గారు కోపమంతా తలుపు మీద చూపించి తలుపు తీశాడు. ఆయన ఇలా తలుపు తీయడం ఏమిటి? సర్రమని గాలి వానతో పాటు ఆ పడుచుపిల్ల ముసలతని చెయ్యి పట్టుకుని లోపలికి రావడం ఏమిటి? మెరుపు మెరిసినంతలో జరిగిపోయాయి. నరసింహం గారు కొంచెం ఆగి వెనక్కి జరిగాడు. హేయ్, వాట్ ఈస్ దిస్? ఏమిటి దౌర్జన్యం? చెప్తూ ఉంటే నీకు కాదు? నువ్వు మనిషివా పశువువా? గెట్ అవుట్, పొండి ముందు, బయటికి పొండి అని అరిచారు నరసింహం గారు. ఆ మనిషి నోరు మెదపలేదు. వరప్రసాదరావు వైపు ఓ చూపు చూసింది ఆవిడ. కానీ ఆ కుర్రవాడు తన భయంలో తనుండి ఆ చూపుల్ని గమనించలేదు. ఆ మనిషి మౌనం నరసింహం గారిని మరింత రెచ్చగొట్టింది. పోతారా పోరా, పోలీసుల్ని పిలిపిస్తాను. ఏమనుకుంటున్నారో? మర్యాదగా పోండి, క్విక్, గెట్ అవుట్. ఆవిడ అప్పటికీ ఏం మాట్లాడలేదు. హోరున వాన చప్పుడు చెవుల్లో గింగురుమంటోంది. వాన దబాయించి కురుస్తోంది. తీసిన తలుపులోంచి వరండా జల్లు గదిలోకి కూడా వస్తోంది. చల్లటి గాలి ఉండుండి వీస్తోంది. తోక మీద లేచిన పావులా నిల్చున్నాడు నరసింహం గారు. ఆ మనిషి ముసలతని చేతిలో కర్ర తీసుకుని అతన్ని గోడకి చేరువుగా కూర్చోపెట్టింది. చేతిలో సంచిని కర్రని ఆ పక్కనే ఉంచింది. జుత్తు ముడి విప్పుకొని దులుపుకుంది. నరసింహం గారు ఈ అవమానాన్ని సహించలేకపోయాడు. రాస్కెల్స్, మీరిలాగ పోరు, పోలీసులకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి నడిచాడు ఆయన. జుత్తు ముడి వేసుకుని కొంగు బిగించి కొంచెం ముందుకొచ్చిందా అమ్మాయి. ఈ క్షణంలో ఏ సిద్ధుడో వచ్చి తనని మాయం చేస్తే బాగుండుననుకున్నాడు వరప్రసాదరావు. ఏటి బాబు, పోలీసుని పిలుస్తానని జడిపిస్తున్నావు? పిలు బాబు, పిలు. అంతకంటే నువ్వు మాత్రం ఏడు చేయగలవు? వాళ్ళు నీ చేతులు ఉన్నారు కనుక వాళ్ళని పిలుస్తావు. పోలీసు వాళ్ళని కాకపోతే మిలిటరీ వాళ్ళని పిలు. ఏటి నానే, నీ ఒంటి మీద చెయ్యేసినానా? నీ ఇల్లు అడిగినానా? నీ కోకలు అడిగినానా? నీ డబ్బు అడిగినానా? ముసలిమండా కొడుకు నిష్కారణంగా చచ్చిపోతాడు, వర్షం ఒక్కగానే పోతాం బాబు అన్నాను. అంతేనా? అంతకంటే ఏటైనా అధికంగా అడిగినానా? చెప్పు అందా మనిషి మర్యాదగానే. ఈ వెధవ కబుర్లు చాలు కానీ ఫో బయటికి. ఐ విల్ నెక్ యూ అవుట్. మిమ్మల్ని మెడపట్టుకు గెంటేస్తాను, పొండి ముందు అరిచాడు నరసింహం గారు ఫోన్ ఎత్తుతూ. ఏటి బాబు, మర్యాదకి నాయన బాబు అంటే బెర్రబిగిసిపోతున్నావు. నా నెలను బాబు, మా వెళ్ళం. ఇక్కడి నుంచి ఒక్కడుగు కదలం. ఏడు సెత్తవు చెయ్యి. వర్షం ఒగ్గాల, మా కదలాల. నీ సిత్తంకి వచ్చింది చెయ్యి. పోలీసు వాళ్ళని పిలిపించుకుంటావో మిలిటరీ వాళ్ళని పిలిపించుకుంటావో నీ ఇష్టం. కూసారా ముసలి అంటూ
లేచిపోతున్న ఆ ముసిలతన్ని కూర్చోబెట్టి అక్కడే ఉన్న కిటికీలో కూర్చుంది ఆ పడుచుపిల్ల. నరసింహం గారు ఫోన్ దించేశారు. పడుచుపిల్ల వయసు చూసే దించేశారో, ముసలతని జబ్బు చూసే దించేశారో, ఇది అపాత్రదానం కాదని తమని తాము నమ్మించుకునే దించేశారో, పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వడం కోరి శనిని ఇంట్లోకి తెచ్చుకోవడమే అనుకొని దించేశారో, ఎందుకో గాని మొత్తం మీద ఫోన్ దించేశారు నరసింహం గారు. వెధవలకు చెప్తే అర్థం కాదు అంటూ గొణుక్కున్నారు. నరసింహం గారు కచ్చ సర్దుకుంటున్నారు. గోడ మీద ఫోటో బోనులో బంధింపబడ్డ పులిలాగా, సీసాలో దిగబడిన పిశాచంలాగా గిలగిల్లాడుతోంది. వరప్రసాదరావు టీవీగా సోఫాలో వెనక్కి జారబడి బ్యాక్ పాకెట్లోంచి దువ్వెన తీసి జుత్తు మీదకి దువ్వుకున్నాడు. రుమాలతో ముఖం తుడుచుకున్నాడు. వరండాలో వానజల్లు పడుతూ తివాసీని తడిపేస్తోంది. ఇది పేపర్ టైగర్ కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.